అందరికీ నమస్తే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అటు కాంగ్రెస్ ప్రభుత్వం కింద పనిచేసిన పోలీస్ వ్యవస్థ ఏ రకంగా వ్యవహరిస్తుందో ఇందుల పట్ల మనం చూస్తే, ఈరోజు మొన్న కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణకాంత్ అనే ఎస్ఐ అయ్యప్ప స్వామి మాల దీక్ష ధారణ వేస్తే మెమో ఇష్యూ చేయడం జరిగింది. మెమో ఎందుకు ఇచ్చిందయ్యా అని చూస్తే, ఈ 40 రోజుల క్రమంలో గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకుంటారు, పోలీసులకు గడ్డము జుట్టు ప్రాపర్గా ఉండాలని చెప్పి మెమోలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ కి ఒక హిందువులు దీక్షలో ఉన్నప్పుడు ఈ రకంగా మీకు కనిపించినప్పుడు, అదే పాత బస్తీ ఓల్డ్ సిటీకి సంబంధించిన అనేక పోలీస్ స్టేషన్లలో మనము గడ్డాలు పెంచుకొని చాలా మంది కానిస్టేబుల్ అని ముస్లిం మతానికి సంబంధించి ఆచార వ్యవహారాలకు బట్టి వాళ్ళు పెంచుకుంటారు. వాళ్ళకి గౌరవం ఇచ్చినప్పుడు, దానికి వెసులుబాటు ఇచ్చినప్పుడు, ఇక్కడ ఎందుకు ఈ వెసులుబాటు మీకెందుకు కనిపిస్తలే? ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఈ రకంగా ఎందుకు ద్వంద్వ వైఖరి చూపిస్తున్నా మీరు ఒకసారి చెప్పాలి. ఈరోజు రంజాన్ వస్తే వాళ్ళకి గంట ముందు వెళ్ళిపోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇస్తుంది, నమాజులు చేసుకోవడానికి పర్మిషన్లు ఇస్తుంది. ఈ రకంగా వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు హిందువులు పూజ చేసుకోవడానికి అవకాశం ఎందుకు ఇయ్యరు మీరు? ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? ఎందుకు ఈ కాంగ్రెస్ క్లియర్ కట్ గా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిరియాలా అమలు చేసుకుంటా ఇక్కడ పోలీస్ ద్వారా దాన్ని అమలు చేయాలని చెప్పి ఆలోచిస్తుందా? ఈరోజు పోలీసులకు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న కృష్ణకాంత్ స్వామికి మీరు ఏ రకంగా అయితే మెమో ఇచ్చిందో, ఈ సిరియాలా అమలు చేయడానికి మీరు ముందుకు పోతున్నట్టు మాకు అనిపిస్తుంది. ఈ రకంగా ఇవ్వడం చాలా నిర్సిగ్గు. దయచేసి ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచించాలి, డిపార్ట్మెంట్ మళ్ళొకసారి ఆలోచించాలి. ఎంతో పవిత్రంగా 41 రోజులు దీక్ష పూని పూజలు చేస్తున్న అయ్యప్ప స్వాములకు అన్యాయంగా మెమోలు ఇవ్వడం అంటే హిందూ ధర్మానికి, అయ్యప్ప స్వామికి ఆగ్రహం తెప్పించే విధంగా మీరు చేస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు డిపార్ట్మెంట్ కూడా మళ్ళొకసారి ఆలోచించాలి. అయ్యప్ప స్వామి దీక్షలో పూజ చేసుకుంటుంటే మీకేం ఆటంకం, మీకేం ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఒకసారి చెప్పాలి. ఈరోజు వాళ్ళు రంజాన్ లో ఉపవాసాలు చేసుకుంటే మీకేం అడ్డం రావు. రంజాన్ లో ముందస్తుగా మీరు గంట పాటు వెసులుబాటు ఇచ్చి ముందస్తుగా ఇంటికి పంపిస్తే మీకే ఆటంకులు రావు. కానీ పూజ చేసుకునే స్వాములకు వెసులుబాటు ఇవ్వకపోగా మెమోలు ఇవ్వడం చాలా తప్పు. ఈ రకంగా మీరు వ్యవహరిస్తే మాత్రం మంచిగా ఉండదు. దీన్ని మళ్ళొకసారి పునరాలోచించుకొని మెమోని రిటర్న్ తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ని డిమాండ్ చేస్తున్నాము. మీరు ఈ రకంగా ఇదే పంతాల పోయి సిరియాలా అమలు చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ హిందువులు ఏ రకంగా అయితే మీ గతంలో ఎప్పుడు సహకరిస్తారో ఆ సహకారం కోల్పోతే పరిస్థితులు ఏ రకంగా ఉంటారో కూడా మీరు ఆలోచించుకోవాలి. జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప.